గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పిల్లలు, అందరికీ శుభోదయం. ఇక్కడ మనకి అర్థమెటిక్ టెస్ట్ అనేది సైనిక్ స్కూల్కైనా నవోదయ ప్రవేశ పరీక్షకైనా మనకి కామన్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేది మనం ఎందుకు నేర్చుకోవాలంటే మనం ఏం ప్రిపేర్ అవ్వాలో మనకి తెలుస్తుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ క్వశ్చన్స్ని దాదాపుగా ఒక 10 times ప్రతి క్వశ్చన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 71th క్వశ్చన్ చూసినట్టయితే, ఇన్ ద ఫాలోయింగ్ వాట్ ఈజ్ ఈక్వల్ టు 4.4% అని అన్నాడు. అసలు 1% అంటే దీన్ని మనము నెంబర్స్లో కన్వర్ట్ చేయాలంటే 1/100 అని రాస్తాం. ఆ పర్సెంటేజ్ సింబల్ తీసి ఆ నెంబర్ కింద 100 అయ్యింది. 10% అన్నాడంటే అప్పుడు ఏం చేస్తాం మనం? ఖచ్చితంగా దీన్ని 10/100 అని రాయాలి. మరి వాడేం అడుగుతున్నాడు? 4.4% అంటున్నాడు. అప్పుడు ఆ నెంబర్ ఏంటి? 4.4 అనేది ఆ నెంబర్ రాసేసి ఆ పర్సెంటేజ్ తీసేసి డినామినేటర్లో మనం ఏం చేయాలి? 100 రాయాలి. అంటే పర్సెంటేజ్ నుంచి మనము ఒక నెంబర్కి కన్వర్ట్ చేసినప్పుడు 100తో డివైడ్ చేయాలన్నమాట. అంటే ఆ పర్సెంటేజ్ సింబల్ తీసేసి డినామినేటర్లో మనకు 100 వేయాలి. అంటే ఇది ఎక్కడుంది? 4.4/100 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది, చూడండి. ఓకే, ఈ విధంగా మనం చేయాలి. పర్సెంటేజ్ నుంచి నెంబర్కి కన్వర్ట్ చేయడం. ఒకవేళ ఇన్ కేసు మనకి నెంబర్ ఇచ్చాడు అనుకోండి, 1/2 అనేది డిజిట్ నెంబర్ ఇచ్చాడు, ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఈ ఫ్రాక్షన్ని మనం పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 1/2 × 100 సింబల్ పెట్టాలి. అప్పుడేమవుతుంది? 2 1లు 2 50లు, 51 50%. నెంబర్ ఇచ్చి పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 100తో మల్టిప్లై చేయాలి. పర్సెంటేజ్ ఇచ్చి నెంబర్స్లో కన్వర్ట్ చేయాలంటే 100తో డివిజన్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఈ రెండిట్లపైన ఖచ్చితంగా మనకి సైనిక్ స్కూల్ కావచ్చు, నవోదయ ప్రవేశ పరీక్ష కావచ్చు, క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్క అభ్యర్థి గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 93.45 when divided by 0.015? ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. 93.45 by 0.015. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడేమో 2 digits తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడేమో 3 digits తర్వాత పాయింట్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఆ నెంబర్స్ని అలా రాయాలి. 9345 ఆ నెంబర్స్నే రాయాలి. ఓన్లీ రాశాను. ఇక్కడ ఒకటి 15 రాయడం జరిగింది. ఇక్కడ న్యూమరేటర్లో డెసిమల్ పాయింట్ 2 digits తర్వాత ఉంది, డినామినేటర్లో 3 digits తర్వాత పాయింట్ ఉంది. ఎక్కడ ఎక్కువ ఉంది? డినామినేటర్లో ఎక్కువగా ఉంది. అప్పుడు న్యూమరేటర్ ఎంత ఎక్కువ ఉన్నాయి? ఎన్ని డిజిట్స్ ఎక్కువ ఉన్నాయి? 1 digit ఎక్కువ ఉంది. చూడండి, ఇక్కడ 2 digits తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 3 digits తర్వాత పాయింట్ ఉంది. ఎక్కడ ఎక్కువగా ఉంది? డినామినేటర్లో 1 digit తర్వాత పాయింట్ అనేది ఎక్స్ట్రా ఉంది. అప్పుడేం చేయాలి? న్యూమరేటర్లో ఒక 0 పెట్టాలి ఆ నెంబర్కి. న్యూమరేటర్లో ఒక నెంబర్ పక్కన 0 పెట్టాలి. అప్పుడు దీనిని ఈ విధంగా కన్వర్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ 93.45ని బై 0.015ని ఈ విధంగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 15తో డివిజన్ చేద్దాం. 15 టేబుల్ రావాలి. 93/450ని మనం డివైడ్ చేసినట్టయితే 15 6 90, ఇంకా 3, ఈ 4ని దించుతున్నాను. 15 2 30, ఇంకా 4 5, 15 6 45, 15 6 కాదు, 3 45, 0 వచ్చింది. ఇప్పుడు ఈ 0 దించండి. 15 zeros 0 0 వచ్చింది. మనకి ఎంత వచ్చింది? మనకు ఆన్సరు, దీని ఆన్సరు 6230 రావడం జరిగింది. అంటే వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నాడు. 93.45 when divided by 0.015. దీంతో డివైడ్ చేస్తే మనకి 6230 రావడం జరిగింది. 6230 రావడం జరిగింది. మరి దీనికి దగ్గరగా ఉంది ఆన్సర్లో
మనకి ఫోర్త్ వన్కి దగ్గరగా ఉంచండి 6000కి. కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ అనేది 6000 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఇంజిన్ పంప్ 84,500 liters of water in an 1 hour. In an hour an engine pumps అంటే ఒక గంటకి an hour అంటే ఒక గంటకి 84,500 లీటర్ల వాటర్ని పంప్ చేస్తుంది ఒక ఇంజిన్. దిస్ ఇంజిన్ వర్క్స్ ఫర్ 10 hours ఏ డే. ఒక రోజుకి ఒక డేకి 10 hours మనకి ఆ ఇంజిన్ అనేది పనిచేస్తుంది. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ కెన్ బి పంప్డ్ ఇఫ్ ఎన్ ఇంజిన్ వర్క్స్ 5 days. 5 రోజులకి, ఒక రోజుకైతే 10 hours, 5 రోజులకైతే ఎన్ని అవర్స్ అవుతుంది? 5 times 50 hours, 50 hours పడుతుందన్నమాట. ఆ పంప్ అనేది ఒక రోజుకైతే 10 hours పనిచేస్తుంది, 5 రోజులకైతే 50 hours పనిచేస్తుంది. మరి ఒక 1 hourకి ఎంత వాటర్ పంప్ చేస్తుంది ఆ ఇంజిను? ఒక అవర్కి అయితే 84,500 liters. మనకి 50 hours, 5 days అంటే 50 hours. అప్పుడు ఏం చేయాలి? 50 hoursని ఒక రోజుకి ఎంత లీటర్స్ వాటర్ పంప్ చేస్తుంది ఇంజిను? 84,500. ఈ రెండు కూడా మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 2 జీరోలు, ముందు ఆ 3 జీరోలు పెట్టేయాలి. ఇప్పుడు 5తో ఈ రిమైనింగ్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. 5 5s 25, 2 5 4s 20, 22, 2 5 4s 5 8s 40, 40కి 2 కలిపితే 42. ఇన్ని లీటర్ల వాటర్ అనేది ఆ ఇంజిన్ అనేది 5 daysలో పంప్ చేయడం జరుగుతుంది. చూడండి ఎక్కడుంది? 4th one ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనము తరువుగా చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. చేయలేకపోతే మనం ఎగ్జామ్ హాల్లో మనం చేయలేం. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గమనించండి, విద్యార్థి కూడా. ఇక్కడ సింప్లిఫై 2.5, 0.5, 0.1, ఇక్కడ 0.05 అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ని మనం ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దామనండి. ఈ క్వశ్చన్లో మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడేమో డివిజన్ ఉంది, ఇక్కడేమో మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడేమో సబ్ట్రాక్షన్ ఉంది. బడ్మాస్ రూల్ అనేది ఒకటి ఉంటుంది. BODMAS. బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, ఇక్కడ డివిజన్, డి అంటే డివిజన్, తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ముందు ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. డివిజన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. డివిజన్ ఎట్లా చేయాలి? ఇది బై ఇది రాసుకోవాలి. 2.5 by 0.5 ఇంటూ 0.1 మైనస్ 0.0105. ఇప్పుడు ఈ 2.5 by 0.5 అంటే 2.5 by 0.5 అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఒక డెసిమల్ తరుగుతుంది, ఇక్కడ ఒక డెసిమల్ తరుగుతుంది. కాబట్టి ఆ డెసిమల్స్ తీసేయండి. 25/05 అంటే 5 అవుతుంది. 5 1s 5 5s అంటే దీని ఆన్సర్ అనేది 5 రావడం జరిగింది. అంటే దీని ఆన్సర్ 5 ఇంటూ 0.1 మైనస్ 0.05. ముందు డివిజన్ కంప్లీట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. చూడండి, 5 1s 5.5 zeros 0 మైనస్ 0.05. ఇప్పుడు మనము ప్లస్, ఇది ఎడిషన్ అంటే ప్లస్ చేయాలి. ప్లస్ ఉందా? ఇక్కడ లేదు కాబట్టి విడిచిపెట్టాలి. నెక్స్ట్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇప్పుడు దీంట్లో నుంచి ఇది మైనస్ చేయాలి. అంటే 0.5, ఇదేమో 0.05. మరి ఇక్కడ ఏమీ లేకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఇప్పుడు మైనస్ చేయాలి. 0లోంచి 5 తీయలేం, అప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 తెచ్చుకోవాలి. అప్పుడు 10లోంచి 5 పోతే 5, ఇక్కడ 4 ఉంటుంది. 4లోంచి 0 పోతే 4, పాయింట్ పెట్టండి, పాయింట్కి ఎదురుగా ఇది 0.
అంటే దీని ఆన్సర్ ఏమొచ్చింది 0.45 రావడం జరిగింది. ఎక్కడుంది 0.45? 0.45 ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 75th క్వశ్చన్ చూడండి. ఈ 4ని ఒక 4తో మల్టిప్లై చేస్తే 4 4 జా 16 వచ్చింది. ఈ 16ని ఇంకో 4తో మల్టిప్లై చేస్తే 16 4 జా 64 వచ్చింది. అంటే మొదట ఒక 4 తీసుకున్నాడు, ఆ 4ని ఇంకో 4తో మల్టిప్లై చేశాడు, 16 వచ్చింది. ఆ 16ని ఇంకో 4తో మల్టిప్లై చేశాడు, 64 వచ్చింది. ఇది ఒక ప్యాటర్న్, ఒక సీరియల్. ఇక్కడ 6 ఉంది, ఈ 6ని ఒక 6తో మల్టిప్లై చేస్తే 36 వచ్చింది. ఈ 36ని ఒక 6తో మల్టిప్లై చేసాం అనుకో, 6 6ల 36, 3 6 3 జా 21, 21కి 6 3 జా 18, 18కి 3 కలిపితే 21. అంటే ఇక్కడ 6 ఉంది, 6ని 6తో మల్టిప్లై చేస్తే 36, 36ని 6తో మల్టిప్లై చేస్తే 216 వచ్చింది. అదేవిధంగా చూడండి, ఇక్కడ 8 ఉంది, 8ని 8తో మల్టిప్లై చేస్తే 8 8 జా 64. ఈ 64ని ఒక 8తో మల్టిప్లై చేస్తే మనకి 8 4 జా 32. 32లో 3 ఉంది, ఓకే 2 ఉంది. 32లో ఈ 2ని కొట్టేసి ఇక్కడ వేశాడు, ఇక్కడ 3 ఉంది. 8 6 జా 48, 48కి 3 కలిపితే 51. చూడండి, ఇలా రావడం జరిగింది. మరి ఏ నెంబర్స్ నెక్స్ట్ సిరీస్ ఏమొస్తుంది, నెక్స్ట్ సీరియల్ నెంబర్స్ ఏమొస్తాయి? ఇక్కడ 4 తీసుకున్నాడు, నెక్స్ట్ ఏమో 6 తీసుకున్నాడు, ఇక్కడ 8 తీసుకున్నాడు. నెక్స్ట్ ఖచ్చితంగా మనం ఏం తీసుకోవాలి, 10 తీసుకోవాలి. మరి 10 తర్వాత వచ్చే నెంబరు 10 10 జా 100 అవుతుంది. మరి దీనిని 10తో మల్టిప్లై చేస్తే 100 వచ్చింది. ఈ 100ని కూడా 10తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, 1000 వస్తుంది. ఆ ఈ సిరీస్ ఎక్కడుంది, 10 100 1000 సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 4 తీసుకున్నాడు, 4ని 4తో మల్టిప్లై చేశాడు, 16 వచ్చింది. 16 4తో మల్టిప్లై చేశాడు, 64 వచ్చింది. నెక్స్ట్ దీనికి ఒక 2 కలిపి 6 తీసుకున్నాడు, 6 6 జా 36, 36 6 జా 216. తర్వాత దీనికి ఒక 2 కలిపాడు, 6కి 2 కలిపితే 8, 8 8 జా 64, 64 8 జా 512. అలాగే దీనికి ఇంకో 2 కలిపామనుకోండి 10 వస్తుంది. 10 10 జా 100, ఇంకోటి 100, 100 10 జా 1000. అంటే 10 100 1000 అనేది నెక్స్ట్ సిరీస్ అనమాట. అంటే ఇక్కడ ఉందన్నమాట, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఈ విధంగా ప్రతి క్వశ్చన్ కూడా మీరు 10 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి, 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.